ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరో అంతర్జాతీయ స్థాయి పురస్కారం వరించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యాపార వార్తా సంస్థ ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే ప్రతిష్టాత్మక కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డులలో భాగంగా ఈ ఏడాది ఆయన్ను అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేశారు. దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఆయన చేసిన కృషి, పాలనా సంస్కరణలు మరియు అభివృద్ధి దిశగా ఆయన వేసిన అడుగులకు ఈ గౌరవం దక్కింది. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం మరియు సాంకేతిక రంగంలో ఆయన చూపిన చొరవ ఈ ఎంపికలో కీలక పాత్ర పోషించాయి. ఆయన విజన్ ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ పటంలో నిలిపింది. శనివారం ముంబైలో వైభవంగా జరగనున్న 26వ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సీఈఓల సమక్షంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి చేతుల మీదుగా చంద్రబాబు గారు ఈ అవార్డును అందుకోబోతున్నారు. రాజకీయ రంగంలో ఉంటూ దేశాభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేసే నాయకులకు మాత్రమే దక్కే ఈ అరుదైన గౌరవం ఆయనకు దక్కడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఆయన చూపుతున్న పట్టుదలకు ఇది ఒక నిదర్శనం. హైటెక్ సిటీ నుండి అమరావతి వరకు నిరంతర అభివృద్ధి బాటలో సాగుతున్న చంద్రబాబు గారి విజన్ కు లభించిన మరో మకుటం ఈ అవార్డు. తెలుగు జాతి గర్వించదగ్గ క్షణం కూడా ఇదే.